ఖిలాను లాహోర్ గేట్ అని కూడా అని అంటారని అక్కడే తెలిసింది. ఒక షాప్లో యాంటిక్ పీసెస్లో కొనుక్కుందామని వెళ్ళి కొనుక్కున్నట్టు నటిస్తూ ఒక షాప్కీపర్తో చాలాసేపు మాట్లాడాను. మొఘల్ కాలం నాటి హస్తకళను ప్రతిబింబించే అందమైన చెక్కడాలు, దాని వైభవము, క్లిష్టమైన డిజైన్లు, గేటుకి ఇరువైపులా ఎత్తైన టవర్లు ఉన్నాయి. దీంట్లో ఒక గేట్కు లాహోర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ ఒక గేట్ పాకిస్తాన్లోని లాహోర్ వైపు తిరగబడి ఉంటుందంట. మరోవైపు చాందినీ చౌక్ ఉంటుంది. అది మా నెక్స్ట్ షాపింగ్ స్పాట్. రెడ్ ఫోర్ట్ గార్డెన్ చాలా పెద్దగా ఉండడం వల్ల నేను అన్ని కట్టడాలు చూడలేదు. కానీ అక్కడ ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్ నా దృష్టిని ఆకర్షించింది. నేను, మహేష్ సార్, మౌనిష్, 8th క్లాస్ మౌనిష్ కలిసి దాంట్లోకి వెళ్ళి మన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని చూశాను. ఎన్నో వింతైన స్టాంపులను కూడా అక్కడ మేము చూసాము. అక్కడ పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్ చూసి చాలా బాధేసింది. చిన్నప్పుడు దోస్తులకు ఈ లెటర్లను వాడుకొని ఎన్నో భావాలు పంచుకునే వాళ్ళం అని అన్నీ గుర్తొచ్చాయి. ఇన్లాండ్ లెటర్ చూసేసరికి అయితే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఇలా గ్యాలరీలో మునిగిపోయి ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు, గేట్ దగ్గర అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాడు. నేను ఫాస్ట్గా వెళ్ళేసరికి అందరూ లాహోర్ గేట్ వద్ద ఫొటోస్ దిగుతూ కనిపించారు. రెడ్ ఫోర్ట్కి ఎదురుగా పోలీసులు పెద్ద పెద్ద బ్యారిగేట్లు పెట్టారు. అది మా మీటింగ్ పాయింట్ అని అందరం అనుకున్నాం. నిండా కాసిన గడ్డి చేనులోకి బర్లని వదిలితే ఎలా ఉంటుందో, 4 రోజులు తిండి తినని వానికి పిస్తా హౌస్లోకి పంపితే ఎలా ఉంటుందో, అలా మా హరీష్ సార్ మా పిల్లల్ని చాందినీ చౌక్లోకి పంపారు. చాందినీ చౌక్లో 3 కంటే ఎక్కువ కలిసి నడవలేరు, ఎందుకంటే అంత రద్దీగా ఉండే ప్లేస్. చాందినీ చౌక్లో ఎంటర్ అవుతూనే అంజలి, సాక్షిలను చెరో చేత్తో గట్టిగా పట్టుకున్నాను. నాకు ఇచ్చిన ఈ 2 పిల్లలు చాలా సింపుల్. అసలు వాళ్ళకి షాపింగ్ అంటేనే తెలియదు. వాళ్ళకు ఈ షాపింగ్ క్రేజీ లేనే లేదు. వీళ్ళు ఎట్లా అంటే ఎక్కడైనా ఇక్కడ ఉండండి అని చెబితే 1 ఇంచు కూడా కదలరు. మళ్ళీ ఎంత దూరం నుంచైనా సరే నన్ను కనిపెట్టుకునే ఉంటారు. ఇక చాందినీ చౌక్ విషయానికి వస్తే, ఢిల్లీలో అతి పురాతనమైన అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ఇది. దీన్ని 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ నిర్మించారు. ఇది చారిత్రాత్మక షాజహానాబాద్లోని అతి ముఖ్యమైన వీధి. పూర్తిగా నడుచుకుంటూ మాత్రమే షాపింగ్ చేసే మార్గం. మేము నడిచింది పరాధేవాలి గల్లీ. దీన్ని షాపర్ల స్వర్గం అని పిలుస్తారంట. షాజహాన్ పాలనలో చంద్రుడిని ప్రతిబింబించే చెట్లతో కూడిన కాలువ దీని మధ్యలో ప్రవహించేదట. అందుకే దీన్ని చాందినీ చౌక్ అని పిలుస్తారట. ఈ ఇరుకైన వీధుల్లో రకరకాల బట్టలు, సెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, దేవతల విగ్రహాలు, యాంటిక్ పీసెస్ చాలా ఉన్నాయి. అన్నీ తక్కువ రేట్లకే దొరుకుతాయి. అందుకే అరే జనాబ్, ఢిల్లీ ఆయే और చాందినీ చౌక్ నహీ దేఖే తో క్యా దేఖా అంటారంట లోకల్ వాళ్ళు. ఈ జంపింగ్ వీధిలో నడవడం చాలా కష్టంగా ఉంది. అంజలి, సాక్షి గూగుల్స్ మరియు హ్యాండ్ బ్యాగులు మాత్రం కొనుక్కున్నారు. నేను నాకు ఇష్టమైన వైట్ షర్ట్స్ని ఒక 6 డజన్ తీసుకున్నాను. తర్వాత మధ్యలో 10th గర్ల్స్ కలిశారు. సార్ మీరే మా పప్ప అయితే మీ కూతురు మీకు ఏది ఇస్తే సంతోషపడతారో చెప్పండి, అది మేము మా పప్పాస్కి తీసుకుంటామని చెప్పారు. ఓహో, నా బిడ్డ వైష్ణవ ఇన్ని మొహాలతో చాందినీ చౌక్లో ఉందా అనుకొని నాకు నచ్చినవి కొన్ని వాళ్లకు సజెస్ట్ చేశాను. మేము చాందినీ చౌక్లో ఉన్నప్పుడే మధ్యలో హరీష్ సార్ నుంచి 2 సార్లు ఫోన్ వచ్చింది. చాలా దూరం కనుక వెళ్తే మీరు రిటర్న్ జర్నీ నడుచుకుంటూ రావద్దని, ఆటో హైర్ చేసుకొని రావాలని హరీష్ సార్ చెప్పారు. మేము ఇప్పటివరకు రోడ్కి 1 సైడ్ మాత్రమే వెళ్ళాము. రెండో వైపు చూద్దామనుకొని ఒక దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ అదే మేము వచ్చిన మార్గంలోనే రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళాం. మా మీటింగ్ పాయింట్ వద్దకు వెళ్ళాం. కానీ అక్కడ వెళ్ళేసరికి సీన్ మారిపోయింది. మేము వచ్చేటప్పుడు ఏ బ్యారిగేట్లు లేవు, పోలీసులు లేరు. కానీ రిటర్న్ అయ్యేసరికి చాలామంది పోలీసులు గేట్లన్నీ మూసేసి మమ్మల్ని రెడ్ ఫోర్ట్ వద్దకి వెళ్ళనివ్వలేదు. అప్పటి వరకు అర్చన మేడం వాళ్ళు, నేను మా పిల్లలతో కలిసి ఎలా బస్సుల వద్దకు వెళ్ళాలా అని అనుకుంటున్నప్పుడు ఒక పోలీస్ వచ్చి, పక్కనే ఒక మేళా జరుగుతుంది, దాంట్లో వెళ్ళి మీరు నార్త్ ఎగ్జిట్ కనుక తీసుకుంటే మీ పార్కింగ్ వద్దకు వెళ్ళొచ్చు అని చెప్పారు. అతను చెప్పినట్టు మేళాలోకి వెళ్ళాం. అది లోకల్ మేళా. ఎన్నో రకాల మెకానిక్ రైడ్లు అందులో ఉన్నాయి. 10th పిల్లలు నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు, సార్ జూలా ఎక్కుతామని. సో పెద్ద జూలా ఎక్కించాను. కొందరు వాళ్ళలో చాలామందికి వాళ్ళ సెన్స్ సాటిస్ఫై అయింది. అక్కడి నుంచి నార్త్ గేట్లోని ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళాం. దారి తప్పిపోయామని తెలిసింది. అక్కడ
మాలాగే కన్ఫ్యూజ్ అవుతున్న ఇంకో ఇద్దరు మేడమ్స్ కూడా కలిశారు వాళ్ళ పిల్లలతో. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటూ రోడ్లను తిట్టుకుంటూ ఎలాగోలో మా బస్సుల వద్దకు చేరుకున్నాం. షాపింగ్ ఏంటో కానీ దూల తీరినట్టయింది. మొత్తానికి బస్సులు ఎక్కేసి లగేజ్ పెట్టుకొని లాడ్జ్ చేరేసరికి 9 అయింది. మనం ఇదే రోజు లాడ్జ్ చెక్అవుట్ చేయాలని పొద్దున్నే హరిసార్ చెప్పారు. సో డిన్నర్ హాల్కి డైరెక్ట్గా వెళ్ళి డిన్నర్ చేసేసాం. ఉప్మా పులిహోరలతో బాధ పెట్టడం ఎందుకు అనుకున్నారేమో ఆ రోజు మాకు చికెన్ వండి పెట్టారు. డిన్నర్ తర్వాత మేము తొందరగానే రెడీ అయ్యాం. కానీ బస్ వాళ్ళు వంట వాళ్ళు రెడీ కావడానికి కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్లో 2-3 పిల్లలకు జ్వరం. టాబ్లెట్లు కొందామని నేను నవీన్ సార్ కలిసి పక్క వీధిలోకి వెళ్ళాం. బైన్సాలోనే అనుకున్నా, ఢిల్లీలో కూడా కుక్కలు ఎక్కువే. బైన్సాలో అయితే హడి అంటే వెళ్ళిపోయేవి. ఇక్కడ కుక్కలకు హడి అంటే తెలవట్లేదు. చడి బడి ముడి అంటూ నాకు ఇష్టమైన పదాలన్నీ కుక్కలతో అన్నాను. ఆ ఒక్కటి కూడా ముందుకు జరగలేదు. అక్కడ నాకు ఢిల్లీ కుక్కలకు మంచి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి పిల్లలకు టాబ్లెట్స్ వేసి బస్సులో కూర్చున్నాం. ఢిల్లీ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పైనే ఉంటుంది జైపూర్. అంటే మా నెక్స్ట్ జర్నీ జైపూర్ అన్నమాట. రాత్రి వేళల్లో ఢిల్లీ అవుట్స్కట్స్ చాలా అందంగా కనిపించింది. గురుగ్రామ్ ఎక్స్ప్రెస్ హైవేలో అన్ని స్టార్ హోటల్సే, ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు అని అనుకున్నాను. అయితే ఎరోట్రోపోలిక్ సెన్స్ అండ్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించింది అక్కడ. గురుగ్రామ్ దాటి ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే వరకు నేను పడుకోలేదు. మేము నెక్స్ట్ డే చూడాల్సిన ప్లేసెస్ గురించి కొంచెం గూగుల్ సెర్చ్ చేస్తూ 1కి అలా నిద్ర పట్టింది. ఇలా మా టూర్లో 3వ రోజు గడిచింది.